దొరికేసింది, లాగేసినాడు. దీనికోసం ఇన్ని ఎగసాట్లు. నమస్తే అండి, నేను మీ వెంకీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఈ వీడియోలో మా ఊర్లో జరిగిన ఒక అద్భుతమైన వింత నైపుణ్యంతో కూడిన వైద్యాన్ని అయితే చూడబోతున్నాం. కేవలం వెన్నపూసతో చుక్క రక్తం బయటకు రాకుండా ఆవుల శరీరాల నుంచి అవి గడ్డి మేసేటప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు ఎలాగో మింగేసిన సన్నని వైర్లు, చిన్న చిన్న పిన్నులు, ఇలా వీటిని అన్నిటినీ బయటకు తీస్తాడని ఈ పెద్ద అయితే మా ఊరోళ్ళంతా పిలిపించారు. అసలు వెన్నతో ఇలా ఎలా సాధ్యమవుతుంది? వీటన్నిటిని బయట తీస్తాడా? ఈయన మనల్ని మోసం చేస్తున్నాడా? నిజంగానే ఈయనకి విద్య తెలుసా? ఇలాంటి అన్ని ప్రశ్నలకి ఈ వీడియో చివరి వరకు చూసి మీరైతే సమాధానం చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక వైర్ ముక్క అయితే కనిపించినట్లుంది, చూడండి. ఇక్కడ 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 బయట వచ్చింది, లాగేసినాడు. చూడండి, ఇదే ఆ మొక్క, ఇదే దాని కడుపులో ఉన్నతే ఉన్నింది. దీనికోసం ఎన్ని అగసాట్లు. ఇప్పటి వరకు మనం ఒక ఆవు నెత్తి చూసినాము, ఇది రెండో ఆవు. సో దీని కడుపులో ఏముందో ఎలా తీస్తాడో చూద్దాం రండి. మామూలు చెప్పిన దాని ప్రకారం సాధారణంగా ఆవుల కడుపులో ఏదైనా మూలికలు, చిన్న చిన్న పిన్నులు ఉన్నప్పుడు గడ్డి సరిగా మేయవంట, నీళ్ళు సరిగ్గా తాగవంట. సో ఇప్పుడు మీ ఆవును చూసుకోవచ్చు, ఎంత బక్క చెక్కిపోయిందో. ఇట్లయితే బాగా సన్నగా అయిపోతాయంట. సో అలాగే మనం కొన్ని రోజులు కానీ ఈ ములికి చూపించకపోతే లాస్ట్కి చనిపోతాయని కూడా చెప్పారు వాళ్ళు. మీరు చూసుకోవచ్చు, నేను వీడియో ఎక్కడే కానీ కట్ చేయలేదు. సో ఈయన ఎట్లా చేస్తున్నాడు ఏమి అని ఫస్ట్ నుంచి లాస్ట్ ఆ ములికి తీసేంత వరకు వీడియో కంటిన్యూగా తీసాను. మీరే చూడండి. బట్ ఖచ్చితంగా కామెంట్లో అయితే మీ ఒపీనియన్ అయితే చెప్పండి దీనిపైన. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్ ఖచ్చితంగా ప్రతి రైతుకి అయితే ఉపయోగపడుతుంది. దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుంటారు ఫ్యూచర్లో ఇలాంటివి నమ్మాలా వద్దా అని. నాకైతే ఈ పెద్ద నా కళ్ళ ముందే ములికి తీసి నా చేతిలో పెడుతున్నప్పుడు నిజమే అనిపిస్తుంది. తర్వాత ఆలోచిస్తుంటే బుర్ర బద్దలవుతుంది, ఇది ఎలా సాధ్యమైంది అని. ఎందుకంటే ఈ పెద్ద ఈ రోజు కాదు, మా తాతల కాలం నుంచి ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఇలాంటి సమస్యలు ఉంటే ఈయనే పోయి అటు ములికలన్నీ బయట తీస్తాడంట. ఈ పెద్ద ఒక్కొక్క ఆవుకే 500 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. అలా అని డబ్బుల కోసం మోసం చేస్తున్నాడు అంటే మళ్ళీ వచ్చిన అన్ని ఆవులకి అయితే ములికి చేయట్లేదు. ఈ రోజు మొత్తం మా ఊర్లో 8 ఆవులు అయితే తోలుకొచ్చినారు. అందులో 3ంటికి మాత్రమే ములికి తీసినాడు. రిమైనింగ్ 5ంటికి డబ్బులు తీసుకోలేదు, ములికి లేదని చెప్పాడు. ఇక్కడ మీరు గమనించవచ్చు, పైనుంచి ఏదో సన్నగా ఒకటి ఉంది. సో దాన్ని కిందికి తీసుకొచ్చేదాన్ని ట్రై చేస్తున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, కింద తీసుకొస్తున్నాడు. పిన్ని సూదులాగా ఉంది చూడండి, కనిపిస్తుంది మీకు. అక్కడ చిన్నగా ఆ చర్మానికి రంధ్రం అయితే పెడుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి, ఏదో ఉన్నట్లుంది అక్కడ, లాగేశాడు. అబ్బా, ఇదిగో పక్క పిన్నులో 2 ఉంటాయి కదా, మామూలుగా 2 ఖర్చుకొని ఉంటాయి కదా. సో దాంట్లో ఒక ముక్కది ఇదైతే దీని కడుపులో ఉన్నింది. ఎక్కడెక్కడ చుక్క రక్తం ఎండ కనిపించిందేమో. ఇప్పటి వరకు మనం 2 ఆవులు అయితే చూసినాము, 2 నుంచి బయట తీసాడు. సో ఇది ఫైనల్ది, 3వది. ఉండింది పక్క పిన్న దబ్బ ఉండింది. ఆయనకు కావాల్సింది కేవలం వెన్నపూస, అది కూడా మనమే తెచ్చుకోవాలి. ఆయన అయితే తీసుకురాడు. మీరు ఇక్కడ గమనించండి, వెన్నపూసతో నరాలని రుద్దుతా అంటే ములికి ఎక్కడున్నా ఈ కుడికాల దగ్గరికి అయితే వచ్చేస్తుంది. అదైతే నాకైతే అర్థం కావట్లేదు. సినిగ పిల్ల రమణారెడ్డి ఉన్నాడు చూడు, వాళ్ళ తోడుకోవడాలి కూడా దా ఇల్లు ఆ తగ్గులో విన్నారు కదా, పెద్ద మా ఊరికి కొత్త ఏమీ కాదు, బంధువులు కూడా ఉన్నారంట. నేనైతే ఇలాంటి చూడడం ఫస్ట్ టైం. ఈ వీడియో తీసిన వారం తర్వాత దీన్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. పెద్ద మాయ వల్ల, వైద్యం వల్ల ఇప్పుడైతే ఆవులు చాలా హెల్తీగా ఉన్నాయి. ఇదే ఇంతేబియే చివరి ములికే. ఏది ఇస్తాడో ఏది బయట వస్తుందో చాలా టెన్షన్గా అయితే ఉంది. తీగేశాడు. అబ్బో, అన్నిటితో పోల్చుకుంటే ఇది కొంచెం పొడవుగా ఉంది ములికే. ఇది కూడా సేమ్ ఊర్లలో ఎలకాయలు ఉంటారు కదా, అదే. ఇక మొత్తం చూసుకోండి, 3 అయితే ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.